తమ అగ్నిగుండంలో ఆవిడ ఆహుతి చేసుకున్నాదో పరమేశ్వరుడు అన్ని విడిచిపెట్టేసి హిమాలయాలకు వెళ్ళి కూర్చున్నాడు. హిమాలయాలకు వెళ్ళి కూర్చుంటే అమ్మో జగత్తు ఇలా ఉంటే కనుక మొత్తం లోపంతా అల్లకల్లోలం అయిపోతుందని అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అమ్మవారే మళ్ళీ ఇంకొక రూపకంగా, అంటే లేదంటే పార్వతీదేవి రూపం కాదు కాబట్టి నెక్స్ట్ రూపంగా ఉమాదేవి అయినా కాత్యాయనిగా మళ్ళీ అమ్మవారు స్వరూపం మళ్ళీ ఇంకొక రూపాన్ని ధరించి హిమవతి కన్య అంటే పర్వతరాజు పుత్రికగా పుట్టి, ఆ పర్వతరాజు పుత్రికగా పుట్టి అమ్మవారు మళ్ళీ ఈ జగత్తు ఇలా ఉండిపోకూడదు, పరమేశ్వరుడుకి నేను అనే ఒక సహాయం లేకపోతే భార్యాభర్తలో ఎవరిని అనడానికి లేదు, కానీ ఒకరి మీద ఒకరు ఆధారపడాల్సిందే. కానీ పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా ఆయన ఇలా ఉండడం అల్లకల్లో అయిపోతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వెళ్ళి మళ్ళీ అమ్మవారినే వేడుకున్నాను. నాకు ఈ జన్మ వద్దనే ఆవిడ సతీ సహగమనం చేసేస్తే అగ్నిలో మళ్ళీ వెళ్ళి అమ్మవారినే వేడుకున్నారు. అమ్మ ఇలా అయితే అయిపోవాలి అని అడిగితే అప్పుడు అమ్మవారు మళ్ళీ ఎవరైతే అదృష్టవంతులు ఉంటారో వాళ్ళ ఆ హిమాద్రి పర్వతరాజు పుత్రికగా పుట్టి అమ్మవారు